కార్పొరేషన్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం కలెక్టర్ గారు ఇప్పుడు ఇన్ఛార్జిగా ఉన్నారు కాబట్టి కలెక్టర్ గారైనా కానీ చొరవ చూపి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. జిల్లాలో ఉన్నటువంటి 8 మున్సిపాలిటీలలో కూడా ఇదే వ్యవహారం కొనసాగుతూ ఉంది. అలాగే పొద్దుటూరుకు సంబంధించినటువంటి మున్సిపాలిటీలో కూడా అనవసరంగా కార్మికులను తొలగించేటువంటి విధానానికి అధికారులు స్వస్తి చెప్పాలి. ప్రస్తుతం తొలగించినటువంటి కార్మికులందరినీ విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి అందుకు జాయింట్ కలెక్టర్ గారు బాధ్యత వహించి ఆ కార్మికుల పొద్దుటూరులో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ పరిష్కరించే దిశగా అడుగులు వేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాబోయేటువంటి 10 రోజుల తర్వాత పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. తారక రామారావు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. గత నెల 16, 17, 18 రాజమండ్రిలో జరిగినటువంటి రాష్ట్ర 6వ మహాసభల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలపైన రాష్ట్ర నాయకత్వం కొన్ని తీర్మానాలు చేసింది. దానికి సంబంధించి నిన్నటి రోజున విజయవాడలోని సిడిఎంఏ కార్యాలయం నందు అడిషనల్ డిఎంఏ గారైనటువంటి అనురాధ మేడం గారికి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా కానీ మున్సిపల్ కార్మికులను పర్మనెంట్ చేస్తామంటున్నారా కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని గాల్లోకి వదిలిస్తున్నారు. ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మొదటి డిమాండ్గా పెట్టడం జరిగింది. మరి ఏదైతే ఈరోజు చూస్తున్నామో కార్మికులు చనిపోయినా కానీ మరి 60 సంవత్సరాలు అని చెప్పేసి విధుల నుంచి తీసేసినా కానీ వారి స్థానాలలో తిరిగి వాళ్ళ కుటుంబంలో ఆ ఉద్యోగ నియామకం జరగడం లేదు. ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా ఈ అధికార యంత్రాంగం అయితేనే ఉంది, మరి ప్రభుత్వాలు అయితే మొండి వైఖరిగా వ్యవహరిస్తున్నాయి. మరి తక్షణమే 12 PRC ప్రవేశపెట్టి మున్సిపల్ కార్మికులకు సంబంధించిన జీతాల పెంపును కూడా అమలు చేయాలని చెప్పేసి కూడా అందులో పొందుపరచడం జరిగింది. మరి ముఖ్యంగా ప్రధానమైన ఏంటంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం చూస్తే మున్సిపల్ కార్మికులకు మేము ఎప్పటి నుంచి సంవత్సరాలుగా పోరాడుతున్నాం, ఇంటి స్థలాలు ఇవ్వాలి, ఇల్లులు ఇవ్వాలని చెప్పేసి. గత 1950 నుంచి కూడా అది జీవో అమలై ఉంది. 2008 వరకు అయితే ఆ జీవో కొనసాగించడం జరిగింది. మరి 2008 నుంచి ఎక్కడ వేసిన గొంగలన్నట్టుగా దాన్ని ఇంతవరకు పాటించుకున్నటువంటి పాపాన ఏ ప్రభుత్వాలు కూడా పోవడం లేదు. వీటన్నిటిపైన కూడా నిన్నటి దినాన ఏడీఎం గారికి రిప్రజెంటేషన్ ఇచ్చేసి మే 2వ వారం నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలపైన అనేక రూపాలలో ధర్నా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది. అక్కడ కూడా తక్షణం స్పందించని సమయంలో కూడా జూన్ 2వ వారం కానీ మొదటి వారం నుంచి కూడా సమ్మెలకు వెళ్తామని చెప్పేసి కూడా ఒక నివేదిక ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము తక్షణమే మున్సిపల్ కార్మికులకు మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో వాటన్నిటిని అమలు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని చెప్పి తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాను.